ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ సాయంత్రం దాదాపు 12 మంది అధికారులతో కూడిన ఈడీ బృందం ఆయన నివాసానికి చేరుకుని కేజ్రీవాల్ ను విచారించింది. ఆ తర్వాత ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఆయన్ను అదుపులోకి తీసుకుంది. తాజా పరిణామాలతో సీఎం ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించడంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. సీఎం కేజ్రీవాల్ నివాసానికి ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు కార్యకర్తలు తరలివచ్చి ఆందోళన చేస్తున్నారు. దీంతో భారీగా పోలీసులు మోహరించారు. ఆందోళన చేస్తున్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రోన్లతో అక్కడి పరిస్థితిని ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు. కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పటికీ ఆయన సీఎంగా కొనసాగుతారని ఢిల్లీ మంత్రి అతిషి స్పష్టం చేశారు. కేజ్రీవాల్ అరెస్టును ఖండించిన ఆమె తమ పార్టీ నేతలు ఈ రాత్రే ఈ కేసుపై అత్యవసరంగా విచారణ జరపాల్సిందిగా సుప్రీంకోర్టును ఆశ్రయించినట్టు చెప్పారు. లోక్సభ ఎన్నికలకు ముందు కేజ్రీవాల్ అరెస్టు పెద్ద కుట్రేనని ఎంపీ రాఘవ్ చద్దా అన్నారు. మద్యం పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో విచారణకు రావాలని ఇప్పటికే ఈడీ 9 సార్లు సమన్లు ఇచ్చినా కేజ్రీవాల్ హాజరయ్యేందుకు నిరాకరించారు. మరోవైపు ఈ కేసులో కేజ్రీవాల్ కు ఢిల్లీ హైకోర్టులో ఈ రోజు ఊరట లభించలేదు. అరెస్టు నుంచి మినహాయింపు ఇచ్చేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. ప్రస్తుతం ఈ కేసు పురోగతి దృష్ట్యా ఇందులో తాము జోక్యం చేసుకోలేమని చెప్పిన గంటల వ్యవధిలోనే ఈడీ అధికారులు ఆయన ఇంటికి చేరుకుని అదుపులోకి తీసుకున్నారు. ఈ అంశంపై కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మద్యం విధానం కేసులో మధ్యంతర ఉపశమనం కల్పిస్తూ ఆదేశాలిచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించడాన్ని ఆయన లాయర్లు సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్ చేశారు. अरविंद केजरीवाल के अरेस्ट को क्वॉश करने का केस सुप्रीम कोर्ट में फाइल कर दिया है। अभी उसकी अर्जेंट मेंशनिंग के लिए हमारे वकील सुप्रीम कोर्ट जा रहे हैं। हम ये डिमांड करेंगे कि आज रात को ही इस केस की सुनवाई हो। ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టుకి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ. మరి కాసేపట్లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఢిల్లీలోని ఈడీ కేంద్ర కార్యాలయానికి తరలించబోతున్నారు. ప్రస్తుతం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఆయన్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నటువంటి ఈడీ అధికారులు అక్కడి నుంచి అరవింద్ కేజ్రీవాల్ అధికారిక నివాసం నుంచి ఈడీ కేంద్ర కార్యాలయాన్ని తరలించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. కొద్దిసేపటి క్రితం ఢిల్లీ పోలీసు నుంచి వచ్చినటువంటి సమాచారం ప్రకారం చూస్తే అరవింద్ కేజ్రీవాల్ నివాసం చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని రకాల నెట్వర్క్లకు పూర్తి స్థాయిలో నిలుపుదల చేసినట్లు, ఇంటర్నెట్ సేవలు నిలిపివేసినట్లుగా తెలుస్తోంది. ఎటువంటి అలజడి లేకుండా, ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అరవింద్ కేజ్రీవాల్ ఈడీ కేంద్ర కార్యాలయం తరలించడము, తిరిగి రేపు ఉదయం అరవింద్ కేజ్రీవాల్ ను రౌస్ అవెన్యూ కోర్టులోని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానంలో ప్రవేశపెట్టిన తర్వాత ఎట్లయితే కవితను తమ అదుపులోకి తీసుకొని, తమ కస్టడీలోకి తీసుకొని ప్రస్తుతం ప్రశ్నిస్తూ ఉన్నారో అదే తరహా విధానాన్ని ఈడీ అధికారులు అరవింద్ కేజ్రీవాల్ విషయంలో కూడా కొనసాగించనున్నట్లుగా సమాచారం అందుతూ ఉంది. అయితే ఢిల్లీ మద్యం విధానానికి సంబంధించినటువంటి కేసులో ఢిల్లీకి సంబంధించినటువంటి నూతన మద్యం విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని, దానికి సంబంధించినటువంటి విషయంలో అనేక అంశాలను పరిగణలోకి తీసుకొని, అనేక అధ్యాయాలు పరిగణలోకి తీసుకొని ఒక నూతన విధానాన్ని తీసుకొచ్చేందుకు ఢిల్లీ ప్రభుత్వం సంకల్పించింది. అయితే 2013లో ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత అప్పటికే ఉన్నటువంటి మద్యం విధానంలో అనేక మార్పులు తీసుకురావాలని చెప్పి సంకల్పించింది. అందుకు అనుగుణంగానే రెండోసారి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆ విధానానికి సంబంధించినటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకొని దానికి సంబంధించినటువంటి ఒక విధానాన్ని తయారు చేయడానికి అనేక అంశాలను క్రోడీకరిస్తూ రూపకల్పనకు సిద్ధమైంది. అయితే ఈ విధానం ప్రభుత్వం తరపున ప్రభుత్వ అధికారులు రూపొందించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఈ విధానంలో ప్రైవేటు వ్యక్తులు
చోటు చేసుకోవటము, ప్రైవేటు వ్యక్తులు భాగస్వామ్యం కల్పించుకోవటము, ఎవరైతే మద్యం తయారీదారులు ఉన్నారో, అదేవిధంగా మద్యం సరఫరాదారులు ఉన్నారో, రిటైల్ మార్కెట్దారులు ఉన్నారో వీరందరికీ మొత్తం ఈ మద్యం విధానం తరపున 12% లాభాలు వచ్చే విధంగా ఒక విధానాన్ని రూపొందించారు. అప్పటి వరకు ఉన్నటువంటి విధానంలో ఇది సమూలమైనటువంటి మార్పులు తీసుకురావటంగా చెప్పుకోవచ్చు. ఈ మార్పులతో 12% లాభాలు రావటం వల్ల 12%లో 6% ఆమ్ ఆద్మీ పార్టీకి, 6% ఎవరైతే ఈ విధాన రూపకల్పనలో భాగస్వాములుగా ఉన్నారో వారికి వచ్చే విధంగా కొత్త నూతన విధానాన్ని తీసుకొచ్చారు. ఇందుకు గాను 100 కోట్ల రూపాయల ముడుపులు చేతులు మారినట్టుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గుర్తించి తదుపరి దర్యాప్తును కొనసాగిస్తూ ఉంది. సుప్రీంకోర్టులో ఈ రోజు పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. సాయంత్రం 7 గంటల సమయంలో అరవింద్ కేజ్రీవాల్ తరపున న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. అయితే దానికి ముందు ఈరోజు ఉదయం ఢిల్లీ హైకోర్టులో అరవింద్ కేజ్రీవాల్కు తాజాగా ఈ నెల 16వ తేదీన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇచ్చినటువంటి సమన్లను సవాలు చేస్తూ తనకు అరెస్టు నుంచి భద్రత కల్పించాలని ఈడీ అధికారులు తనని అదుపులోకి తీసుకొని కస్టోడియల్ విచారణ చేపట్టడానికి సిద్ధమవుతున్నట్లుగా తమకు సమాచారం ఉంది కాబట్టే తాము విచారణకు హాజరు కావడం లేదని, అయితే హైకోర్టు తగిన భద్రత కల్పించి అరెస్టు నుంచి తగిన భద్రత కల్పించినట్లయితే తాను విచారణకు హాజరు కావడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి అరవింద్ కేజ్రీవాల్ హైకోర్టుకు స్పష్టం చేశారు. అయితే కేజ్రీవాల్ ఇచ్చినటువంటి సమాధానంతో సంతృప్తి చెందనటువంటి ఢిల్లీ హైకోర్టు ఈ పిటిషన్ వ్యవహారంలో తాము ఇప్పుడు జోక్యం చేసుకోవడానికి సిద్ధంగా లేము, జోక్యం చేసుకోబోము అని చెప్పి పిటిషన్ను తిరస్కరించింది. అదే సందర్భంలో అరవింద్ కేజ్రీవాల్కు ఎలాంటి భద్రతను, రక్షణను అరెస్టు నుంచి కల్పించలేము అని చెప్పి కూడా స్పష్టం చేసింది. సో ఆ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు కొట్టివేసిన తర్వాత సుప్రీంకోర్టులో అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పైన ఈ రోజు రాత్రే విచారణ జరిపించాలని చెప్పి అరవింద్ కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు ప్రయత్నిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే సాధారణంగా ఉరిశిక్షకు సంబంధించి మరణశిక్షను అమలు చేసే విషయంలో నిలుపుదల చేయటం కోసం మాత్రమే, అదే సందర్భంలో అత్యంత ఉద్రిక్తమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే సుప్రీంకోర్టు అర్ధరాత్రి పూట విచారణ చేపట్టడానికి ఆస్కారం ఉంటుంది. అది కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంతృప్తి చెంది అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించినటువంటి న్యాయవాదులు లేవనెత్తేటువంటి విషయాలను, అదే సందర్భంలో కేసుకు సంబంధించినటువంటి తీవ్రత, ప్రస్తుత పరిస్థితులు, వీటన్నిటికి సంబంధించినటువంటి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతనే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అర్ధరాత్రి విచారణ చేపట్టాలా, లేదు రేపు ఉదయం విచారణ చేపట్టాలా అనేటువంటి విషయాలపైన నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిర్ణయానికి అనుగుణంగానే ఈ పూట అంటే ఈ రోజు నైట్కే విచారణ చేపట్టడమా, లేదు రేపు ఉదయం సాధారణ కోర్టు కార్యకలాపాలతో పాటు విచారణ చేపట్టడమా అనేది నిర్ణయం అవుతుంది. అయితే అరుణ్, ప్రస్తుతం ఈడీ అధికారులు అయితే అదుపులోకి తీసుకున్నారు. కేజ్రీవాల్ ఎక్కడున్నారు? ఈడీ అధికారులు అరవింద్ కేజ్రీవాల్ని ఆయన నివాసంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఆయన నివాసంలోనే అరెస్టు చేస్తున్నట్లుగానే ప్రకటించడం జరిగింది. ఆ తర్వాతనే బయటికి సమాచారం ఇవ్వడం జరిగింది. వాస్తవానికి ఈరోజు సాయంత్రం 6:30-7 గంటల సమయంలో అరవింద్ కేజ్రీవాల్ అధికారిక నివాసం సివిల్ లైన్స్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి నివాసానికి చేరుకున్నారు. అక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బంది ఆయన వ్యక్తిగత సిబ్బందికి పూర్తి స్థాయి సమాచారం ఇవ్వటము, తాము ఎందుకు వచ్చామనేటువంటి విషయాలను ఈడీ అధికారులు వివరించిన తర్వాత అరవింద్ కేజ్రీవాల్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఈడీ అధికారులు తొలుత సీఎం నివాసానికి చేరుకున్నప్పుడు తాము సమ్మన్లు జారీ చేయడానికి వచ్చాము అని చెప్పి ఈడీకి సంబంధించినటువంటి ఈ కేసు అంటే మద్యం కేసు దర్యాప్తు చేస్తున్నటువంటి ఐఓ ఇన్వెస్టిగేషన్ అధికారి ఎవరైతే ఉన్నారో జోగిందర్ సింగ్ స్వయంగా నోటీసులు జారీ చేయడానికి, సమన్లు అందించడానికి వెళ్లారు. మొత్తం 12 మంది ఈడీ అధికారులు ఈరోజు సాయంత్రం అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి చేరుకొని తొలుత సమ్మన్లు జారీ చేస్తామని చెప్పారు. ఆ తర్వాత సెర్చ్ వారెంట్ను కూడా అరవింద్ కేజ్రీవాల్కి అందించడం జరిగింది. ఆ తర్వాత సెర్చ్ వారెంట్కి సంబంధించినటువంటి వ్యవహారం పైన దానికి సంబంధించిన ఫార్మాలిటీస్ కొనసాగుతున్నటువంటి సందర్భంలోనే
అరవింద్ కేజ్రీవాల్ను ప్రశ్నించడానికి ఈడీ అధికారులు ప్రయత్నించగా విచారణకు సహకరించకపోవడంతో అరవింద్ కేజ్రీవాల్ను అరెస్టు చేస్తున్నట్లుగా అరెస్టు నోటీస్ ఇవ్వటము, ఈ కేసుకు సంబంధించినటువంటి విషయంలో పూర్తిస్థాయి విచారణకు సహకరించకపోవడంతోనే తాను అరెస్టు చేస్తున్నట్లుగా ఈడీ అధికారులు స్వయంగా అరవింద్ కేజ్రీవాల్కే నోటీస్ అందించి అరెస్టును తమ కంట్రోల్లోకి తీసుకున్నారు. ప్రస్తుతం అరవింద్ కేజ్రీవాల్ను సివిల్ లైన్స్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి అధికారిక నివాసంలోనే ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. మరోవైపు అరవింద్ కేజ్రీవాల్ అధికారిక నివాసంలోనే సోదాలు కూడా జరుపుతున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఇవన్నీ పూర్తయిన తర్వాత ఈ ప్రక్రియ అంతా సోదాలకు సంబంధించి సోదాలు పూర్తి కావాలి. పూర్తయిన తర్వాత పంచనామా జరగాలి. పంచనామాలో ఏ వస్తువులు వేటిని స్వాధీనం చేసుకుంటున్నారో అరవింద్ కేజ్రీవాల్కు చెప్పి తనతో సంతకం తీసుకున్న తర్వాత అరవింద్ కేజ్రీవాల్ని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు కాబట్టి ఆ తర్వాత ఈడీ కేంద్ర కార్యాలయానికి తరలించబోతున్నారు. రేపు ఉదయం అరవింద్ కేజ్రీవాల్ని రౌస్ అవెన్యూ కోర్టులోని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానంలో ప్రవేశపెట్టడానికి ఆస్కారం కనిపిస్తూ ఉంది. అయితే అరుణ్, ఇప్పటి వరకు పరిణామాలు మనం చూస్తే కనుక ముఖ్య నేతలు ఇప్పుడు కవిత అవ్వచ్చు, మనీష్ సిసోదియా అవ్వచ్చు, ఇప్పుడు కేజ్రీవాల్, అయితే ప్రతిపక్షాలేమో ఇవి రాజకీయ కుట్రను ఆరోపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఈడీ తదుపరి చర్యలేంటి? ఈ పరిణామాలు దేనికి దారితీస్తాయి? ఇప్పుడు కేజ్రీవాల్ అరెస్టు తర్వాత అసలు ఈడీ టార్గెట్ ఏంటి? వాస్తవానికి ఢిల్లీ మద్యానికి సంబంధించినటువంటి విధానంలో అనేక మలుపులు తిరుగుతూ వస్తోంది. ఈ కేసులో తొలుత ఆమ్ ఆద్మీ పార్టీ నేతలే ఉన్నారు అని చెప్పి సిబిఐ విచారణలో వెలుగు చూసింది. సిబిఐ కూడా 12 మంది నాయకుల పైన 12 మంది పైన తొలుత ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ ఎఫ్ఐఆర్లో మనీష్ సిసోడియాతో పాటు పలువురు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఉన్నారు. వారితో పాటు ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రధాన పిఆర్ఓగా వ్యవహరించినటువంటి వ్యక్తి ఉన్నారు. వీరితో పాటు మద్యం వ్యాపారులు, అదే సందర్భంలో మద్యం విధానాన్ని రూపొందించాల్సినటువంటి అధికారులు కూడా ఉన్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో దర్యాప్తులో వెలుగు చూసినటువంటి విషయాల్లో ఎక్కడ అధికారుల ప్రమేయం ఉన్నట్లుగా సిబిఐ అధికారులు ఛార్జ్షీట్లో కానీ వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్ కాపీలో కానీ ఎక్కడా కూడా స్పష్టం చేయలేదు. ఇప్పటివరకు సిబిఐ అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇరువురు కూడా ఛార్జ్షీట్లు ఫైల్ చేశారు. ఈ ఛార్జ్షీట్లో ఎక్కడా కూడా అధికారుల ప్రమేయం ఉంది, అధికారులు ప్రలోభపరచడానికి ప్రయత్నించారు అని చెప్పారు తప్ప వారే మద్యం విధానాన్ని రూపొందించి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి దాంట్లో తీసుకొచ్చినటువంటి మార్పులు చేర్పులన్నింటినీ తమ ద్వారా ఇక్కడ చూపించాలి అని చెప్పి ప్రయత్నం చేశారు తప్ప అధికారులు రూపొందించినట్లుగా ఎక్కడ చెప్పలేదు. అయితే రాజకీయ భాగస్వామ్యము, రాజకీయ నేతల భాగస్వామ్యం ఎక్కువగా దీంట్లో ఉంది అని చెప్పి తెలిసిన తర్వాత దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు. హైదరాబాద్తో ఈ కేసుకు లింకులు ఉన్నాయి. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో తొలుత అనేక సమావేశాలు జరిగాయి. లిక్కర్ తయారీదారులు ఎవరైతే ఉన్నారో, డిస్టిలరీస్ నడిపిస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారితో పాటు లిక్కర్ని ప్రభుత్వానికి సరఫరా చేసేటువంటి డిస్ట్రిబ్యూటర్లు ఎవరైతే ఇట్లా రకరకాల అంశాలన్నింటినీ ఈ కేసులో చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం కేసు ఒక కొలిక్కి వచ్చిన తర్వాత 100 కోట్ల రూపాయల ముడుపులు చేతులు మారాయి. దీంట్లో 30 కోట్లు హైదరాబాద్లో కవిత ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం, కవిత ఇచ్చినటువంటి సూచనల ప్రకారమే హవాలా మార్గంలో తరలించినట్లుగా అభిషేక్ బోయినపల్లి, బుచ్చిబాబు వంటి వారంతా ఈ కేసులో ప్రధాన వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఈ కేసులో ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, ఆయన కుమారుడు ఇరువురు కూడా వాంగ్మూలం ఇచ్చారు. అరబిందో గ్రూప్ సంస్థలకు చెందినటువంటి శరత్చంద్రారెడ్డి వాంగ్మూలం ఇచ్చారు. అందరి వాంగ్మూలంలో కూడా శరత్చంద్రారెడ్డి ఇచ్చిన, శ్రీనివాసరెడ్డి ఇచ్చినటువంటి వాంగ్మూలం వీటన్నిటిలో తాము అరవింద్ కేజ్రీవాల్ని, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ని తాము కలిసిన సందర్భంలోనే కవితతోనే చర్చించాలి, తనతో చర్చించేది ఏమీ లేదు అని చెప్పి అరవింద్ కేజ్రీవాల్ పంపించడం జరిగిందని చెప్పి వాంగ్మూలంలో పేర్కొనడం జరిగింది. సో ఈ వ్యవహారం పైన విచారణ జరుపుతున్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిబిఐ ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్ని ఒకసారి ప్రశ్నించింది. ఆ తర్వాత ఇప్పటివరకు సమ్మన్లు ఇవ్వలేదు. కానీ ఈడీ ఎన్నిసార్లు సమ్మన్లు ఇచ్చినా కానీ అరవింద్ కేజ్రీవాల్ స్పందించడం లేదు. సో ఈ నేపథ్యంలోనే అరవింద్ కేజ్రీవాల్కి ఈరోజు సమ్మన్లు ఇవ్వటము, సెర్చ్ వారెంట్ చేయటము ఇవన్నీ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మనీష్ సిసోడియా ఇప్పటికే ఇదే కేసులో జైల్లో ఉన్నారు. మరో మంత్రి మరొక మనీ లాండరింగ్ కేసులో జైల్లో
పరిధిలో ఉండటం జరిగింది. అయితే ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయితే ప్రభుత్వాన్ని ఎవరు నడిపించాలి అనేటువంటి సందిగ్ధత ఉంది కాబట్టి దానికి సంబంధించినటువంటి విషయంలో అరవింద్ కేజ్రీవాల్ కొంత నిర్ణయం తీసుకోవడానికి ఈడీ అధికారులు కొంత సమయం ఇవ్వడానికి ఆస్కారం కనిపిస్తూ ఉంది. అందుకు అనుగుణమైనటువంటి చర్యలు, తదుపరి గవర్నర్కు చెప్పాల్సినటువంటి అంశాలు, వీటన్నిటిది కొంత రాజ్యాంగపరమైనటువంటి సంక్షోభం ఢిల్లీ ప్రభుత్వంలో ఏర్పడటానికి అవకాశం ఉంది కాబట్టి అందుకు ఆస్కారం లేకుండా తదుపరి చర్యలకు కొంత సమయాన్ని అరవింద్ కేజ్రీవాల్కి ఇవ్వచ్చు. ఇదే సందర్భంలో ప్రస్తుతం అన్ని విధాల ఈ కేసులో ఎక్కడ మద్యం విధానం అమలు కాలేదు, రూపకల్పన జరిగింది తప్ప ఎక్కడ మద్యం విధానం అమలు కాలేదు, ఎవరికి ఎటువంటి లాభాలు రాలేదు. అసలు వ్యాపారమే జరిగినప్పుడు లాభాలు, ఇతరత్ర టర్నోవరు వీటన్నిటికి ఆస్కారం లేదు అని చెప్పి విపక్షాలు ఆరోపిస్తున్నాయి. కేవలం రాజకీయపరమైనటువంటి కక్షపూరితంగా ఒకవైపు ఆమ్ ఆద్మీ పార్టీ ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రము అట్లా అనేక రాష్ట్రాల్లో తమ ప్రాబల్యం పెంచుకుంటున్నటువంటి నేపథ్యంలోనే ఈ రకమైనటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ పైన తమ చర్యలు తీసుకుంటానికి ఆస్కారం ఉంది అని చెప్పి దాన్ని కొనసాగింపుగానే ఆమ్ ఆద్మీ పార్టీ ఎదగకుండా ఉండేందుకే ఈ రకమైనటువంటి కక్షపూరితమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు అని చెప్పి విపక్షాలు ఆరోపిస్తూ ఉన్నాయి. అరవింద్ కేజ్రీవాల్ అరెస్టును కాంగ్రెస్ పార్టీ, దాంతోపాటుగా స్టాలిన్, డిఎంకే, మిగతా పార్టీలకు సంబంధించినటువంటి విపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నేతలంతా ఖండిస్తూ ఉన్నారు. ఇది కేవలం రాజకీయపరమైనటువంటి కక్షపూరితమైనటువంటి చర్యలుగానే రాజకీయ విపక్ష పార్టీలను ఎదుర్కొనేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని కేంద్ర ప్రభుత్వం ప్రయోగిస్తూ ఉంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఒకవైపు షెడ్యూల్ విడుదలైంది, సాధారణ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన తర్వాత ఈ రకమైనటువంటి చర్యలకు దిగటం అంటే కేవలం కక్షపూరితంగా కక్షపూరితమైనటువంటి చర్యలతోనే ఈ విధంగా విపక్షాలను క్రబ్ చేయడం, విపక్షాలపైన ఒత్తిడి తీసుకొచ్చి వారు ఎలాంటి నిర్ణయాలు తీసుకునేందుకు అవకాశం లేకుండా చేయటం అనేది వీరు ప్రధానమైనటువంటి ఆరోపణలుగా చెప్పుకోవచ్చు. అయితే అరుణ్, మరోపక్క ఆప్ నేత అతిషి మాట్లాడుతూ జైలు నుంచే అధికార కార్యకలాపాలు కొనసాగిస్తారు, ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ కొనసాగుతారని చెప్తున్నారు. మరోపక్క అక్కడ చూస్తే కనుక స్థానికంగా ఆయన నివాసం వద్ద అవ్వచ్చు, లేదంటే ఢిల్లీలో ఆప్ కార్యకర్తలు గాని నేతలు గాని తీవ్ర ఆందోళనకు దిగుతున్నారు, కార్యకర్తలను అరెస్టు కూడా చేస్తున్నారు. అసలు ఈ నేపథ్యంలో అసలు పోలీసుల పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి? పోలీసులు ఈరోజు సాయంత్రం నుంచే కట్టుదిట్టమైనటువంటి చర్యలు ముమ్మరం చేశారు. ఢిల్లీకి సంబంధించినటువంటి ఢిల్లీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తినే అరెస్టు చేయటము, పార్టీకి సంబంధించినటువంటి అధినేతను అరెస్టు చేస్తూ ఉండటంతో అనేక పరిణామాలు చోటు చేసుకుంటాయని చెప్పి ఊహించినటువంటి ఢిల్లీ పోలీసులు, వాస్తవానికి ఢిల్లీ పోలీసు అంతా కూడా కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుంది. మొత్తం అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించినటువంటి వ్యక్తిగత భద్రత కూడా ఢిల్లీ పోలీసే నిర్వహిస్తారు. ఢిల్లీ పోలీస్కి ముందుగానే సమాచారం ఉంది కాబట్టి అరవింద్ కేజ్రీవాల్ నివాస పరిసర ప్రాంతాలు, అదేవిధంగా ఈడీ ముఖ్య కేంద్రమైనటువంటి అబ్దుల్ కలాం రోడ్లో ఉన్నటువంటి కేంద్ర కార్యాలయము, ఈ రెండు చోట్ల కట్టుదిట్టమైనటువంటి భద్రతను ముమ్మరం చేశారు. అయితే సమన్లు జారీ చేయటం వరకే ముందుగా సమాచారం ఇచ్చారు కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నేతలు కొంత వేచి చూసే ధోరణిని అవలంబించారు. ఆ తర్వాత అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు అన్న తర్వాత సివిల్ లైన్స్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలంతా అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి చేరుకోవటానికి ప్రయత్నిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలను, నేతలను అదుపులోకి తీసుకుంటూ ఉన్నారు. మరోవైపు ప్రభుత్వాన్ని నడిపించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ప్రభుత్వం రెగ్యులర్ యాక్టివిటీస్ జరపాలి. వీటన్నిటి నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ప్రత్యామ్నాయం ఆలోచించడం కంటే అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ జైలు నుంచే, ఈడీ కార్యాలయం అయితే ఈడీ కార్యాలయం నుంచి, లేదు తీహార్ జైలు అయితే తీహార్ జైలు నుంచి తమ రెగ్యులర్ కార్యకలాపాలు, ముఖ్యమంత్రికి ఆయనే ఉంటారు, కార్యకలాపాలన్నీ ఆయనే పర్యవేక్షిస్తారు, తీసుకోవాల్సిన పార్టీ పరంగా అదేవిధంగా ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సినటువంటి అన్ని నిర్ణయాలను ఆయనే తీసుకొని అక్కడి నుంచి జైలు నుంచే తమకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే తాము వాటన్నిటిని అమలు చేస్తాము అని చెప్పి పార్టీ నేతలు అదేవిధంగా మంత్రులు చెబుతున్నప్పటికీ కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుందని చెప్పుకోవచ్చు. జైలు నుంచి ప్రతిరోజు బయటికి రావటము, తిరిగి లోపలికి వెళ్ళటం అంటే జైల్లో ములాఖాతుకి అవకాశం ప్రతిరోజు ఇవ్వకపోవచ్చు. అదే సందర్భంలో ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి బయట సాక్షులను ప్రభావితం చేస్తారు కాబట్టి ఇటువంటి అవకాశాలు కల్పించవద్దు అని చెప్పి ఈడీ కోర్టు ముందే చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అది కొంత ఒక రకంగా చెప్పాలంటే ఒక సందిగ్ధమైనటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంది. పార్టీ నేతలు ఎంత చెప్పినప్పటికీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకి, రోజువారీ కార్యకలాపాల నిర్వహణకు కొన్ని ఇబ్బందులు
ఇబ్బందులు తలెత్తడానికి ఆస్కారం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో గవర్నర్ కీలకంగా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఢిల్లీ గవర్నర్ ఏ విధంగా రెస్పాండ్ అవుతారు, ఎవరికన్నా బాధ్యతలు అప్పచెప్తారా, లేదు అరవింద్ కేజ్రీవాల్నే కొనసాగిస్తూ ఆ పార్టీ ఒకవేళ రాజకీయ తీర్మానం చేస్తే దానికి అనుగుణమైనటువంటి నిర్ణయం ఆయన తీసుకుంటారా అనేది ప్రభుత్వం నడిపించే వాళ్ళు ఏం చెప్తారు అనే దాన్ని బేస్ చేసుకునే దానికి అనుగుణంగానే తదుపరి నిర్ణయాలు ఉండటానికి అవకాశం ఉంది.